ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత జై పాలస్తీనా అంటూ నినాదాలు చేయడంపై అసద్పై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఎంపీగా ఓవైసీపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102D ప్రకారం అసదుద్దీన్పై అనర్హత వేటు వేయాలని బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అమిత్ మాలవీయ పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు ఫిర్యాదు చేశారు. వేరే దేశానికి విధేయత చూపించినందున ఓవైసీని అనర్హుడిగా ప్రకటించవచ్చని స్పష్టం చేశారు. రూల్ పొజిషన్పై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు దృష్టి పెట్టారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు పలువురు న్యాయవాదులు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి అసద్పై ఫిర్యాదు చేశారు. అసదుద్దీన్పై రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక వివాదంపై స్పందించిన అసదుద్దీన్ పాలస్తీనా పట్ల తాను చేసిన నినాదాన్ని సమర్థించుకున్నారు. జై పాలస్తీనా అనడంలో తప్పు లేదని వ్యాఖ్యానించారు. ఇలా నినాదాలు చేయొద్దని రాజ్యాంగంలో ఎక్కడా లేదని అన్నారు. పాలస్తీనా గురించి మహాత్మా గాంధీ ఏమన్నారో చదవాలని సూచించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.